హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళటి భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. ఇంకా దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళటి భగవద్గీత క్లాస్కి. సో 18వ అధ్యాయం మనం చర్చిస్తున్నాము. సన్యాసత్వానికి పరిపూర్ణత్వం ఏంటి అనేది మోక్షయోగం అని కూడా అంటారు. సో ఇందులో ప్రత్యేకంగా అర్జునుడు ప్రశ్నలు అడిగారు. సన్యాసము మరియు త్యాగము అనే పదాలకు అర్థం ఏంటి అని. దానికి భగవంతుడు వేరే వాళ్ళ రిఫరెన్స్ ఇస్తూ దానికి ఆన్సర్ చెప్పారు. ఆ, కవయో విదుహు, విచక్షణాహ, ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ఈ విధంగా అనుకుంటారు. సన్యాసం అంటే ఇది, త్యాగము అని అంటే ఇది, రైట్? అది మనం ఆల్రెడీ చర్చించాం. మరియు భగవంతుడు ఇంకా చెప్తారు. ఇవన్నింటి గురించి అనేక వ్యక్తులు, అనేక ఋషిమునులు వేరే వేరే వాళ్ళ యొక్క మతాలను వ్యక్తం చేస్తారు. సో అందుకనే అర్జున, ఇప్పుడు నేను నా మతం క్లియర్గా చెప్పబోతున్నాను, క్లియర్గా విను అని చెప్పారు. అలా అని చెప్పి భగవంతుడు ఏం మతం చెప్పారు, వారి మతం ఏంటి, వారి ఒపీనియన్ ఏంటి? యజ్ఞ దాన తపః, ఇవి ఒక వ్యక్తి ఎప్పుడు కూడా వదలకూడదు. ఎందుకంటే పావనాని మనీషిన, ఇది గొప్ప గొప్ప వాళ్ళని కూడా శుద్ధీకరిస్తుంది. సో అందుకనే ఒక వ్యక్తి సన్యాసి అయినా, ఒక వ్యక్తి త్యాగి అయినా, ఒక వ్యక్తి ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ తను ఈ కార్యాలను ఆపకూడదు అనేటటువంటి విషయాలను భగవాన్ చెప్పారు. మరి ఎలా, ఏ భావంతో చేయాలి మరి ఇది? ఎందుకంటే ఇప్పుడు కామ్యకర్మలు ఉన్నాయి, నిత్యకర్మలు ఉన్నాయి, నైమిత్తిక కర్మలు ఉన్నాయి. ఆ, ఇవన్నీ బంధిస్తాయి కదా మనల్ని. మరి ఇక్కడేమో ఎప్పుడు కూడా ఆపకూడదని చెప్తున్నారు, రైట్? సో ఏ భావంతో చేయాలి? సో నిన్నటి క్లాస్లో మనం చర్చించాము ఆల్రెడీ. ఒకవేళ ఈ కార్యాలు గనక మనల్ని కృష్ణుడికి దగ్గర తీసుకెళ్తే, ఈ కార్యాలు గనక మనల్ని ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి ఉపయోగపడితే, ఇటువంటి కార్యాలను ఆపకూడదు, రైట్? సో అందుకనే యజ్ఞోదాన తపశ్చైవ పావనాని మనీషిన, గొప్ప గొప్ప వాళ్ళని శుద్ధీకరిస్తాయి. సో అందుకనే అర్జున, నువ్వు కూడా ఖచ్చితంగా ఈ కార్యాలను చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ఆ, 5వ శ్లోకంలో చెప్పారు, కరెక్ట్? నిన్న మనం చర్చించాము 5వ శ్లోకం వరకు. సో ఇవాళ మనము 6వ శ్లోకము మరియు 7, 8, 9 ఇవి మూడేమో ఆ, వైరాగ్యము, సన్యాసము త్రిగుణాలలో ఎలా ఉంటుందనే విషయాన్ని గురించి చెప్తారు. ఓకే, సో 6వ శ్లోకంలో చాలా చాలా క్లియర్గా భగవంతుడు ఇప్పుడు మనం చెప్పిన దానికి ఎక్స్టెన్షన్ ఇస్తారనమాట. సో 6, 7, 8, 9 ఈ 4 శ్లోకాలు చదవండి. నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. జితిన్ కర్ణాటి ప్రభు వాంట్స్ టు రీడ్, సో లెట్ మీ షేర్ ఇట్ ఆన్ మై స్క్రీన్. యూర్ రెడీ ప్రభు? Yes, Prabhu. Hare Krishna, Prabhu. Dandavat హరే Pranam. కృష్ణ, దండవత్ ప్రణామ్. యా, 6th verse is on the screen. एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च कर्तव्यानीति मे पार्थ నిశ్చితం మతముత్తమం. ఈ కర్మలన్నింటినీ సంగత్వరహితంగాను ఫలాపేక్ష లేకుండాను నిర్వహించాలి. ఓ పార్థ, వాటిని కర్తవ్యంగా భావించి చేయాలి. ఇదే నా తుది అభిప్రాయము.
నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ మోహాత్ తస్య పరిత్యాగా స్తామన స్తామసః పరికీర్తితః. విద్యు విద్యుక్త ధర్మాలను ఏనాడు విడిచిపెట్టకూడదు. ఎవడైనా మోహముతో తన విద్యుక్త కర్మలను విడిచిపెడితే అటువంటి పరిత్యాగము తమోగుణయుతమైనదని చెప్పబడుతుంది. దుఃఖమిత్యేవ యత్ కర్మ కాయక్లేశశభా దుఃఖమిత్యేవ యత్ కర్మ కాయక్లేశభయాత్ త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. దుఃఖకరములని భావించి గాని దేహానికి అసౌకర్యమనే భయముతో గాని విద్యుక్త కర్మలను విడిచిపెట్టేవాడు రజోగుణములో త్యాగము చేసిన వాడుగా చెప్పబడతాడు. అటువంటి కార్యము ఏనాడు త్యాగోన్నతికి దారి తీయదు. కార్యమిత్యేవ యత్ కర్మ నియతం క్రియతేర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగః సాత్వికో మతః. ఓ అర్జున, తన విద్యుక్త కర్మలను తప్పక చేయవలసి ఉన్న కారణంగా కేవలము దానినే నిర్వహిస్తూ మనిషి సమస్త భౌతిక సాంగత్యాన్ని ఫలాసక్తిని విడిచిపెట్టినప్పుడు అతని త్యాగం సత్వగుణములో ఉన్నదిగా చెప్పబడుతుంది. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద్ ప్రణామ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఛానల్. హరే కృష్ణ. చాలా బాగా చదివారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఇప్పుడు చాలా క్లియర్గా మనకి అర్థమైపోయింది. 5వ శ్లోకంలో నిన్నటి క్లాస్లో మనం చూసాం కదా, భగవంతుడు ఏం చెప్పారు? యజ్ఞదాన తపః, ఇవి ఖచ్చితంగా చేయాలి, రైట్? కానీ ఏ భావంతో చేయాలి అనేది 6వ శ్లోకంలో ఇప్పుడు మనం చదివాం కదా, అందులో చెప్పారు. సో భావం అనేది ఇంపార్టెంట్. సో జనరల్గా కార్యము ఒక ఎత్తు అయితే దాని వెనకాల ఉండే భావం అనేది నిర్ణయిస్తుంది ఎటువంటి ఫలితము దక్కుతుంది అనేది. కర్మ సిద్ధాంతం కూడా కేవలం యాక్టివిటీని, కార్యాన్ని బట్టి ఉండదు. కార్యం వెనకాల ఉండేటువంటి ఉద్దేశం కూడా కన్సిడర్ అవుతుంది. అండ్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ లైక్ ఒక కత్తి తీసుకొని పొడవడము, రైట్? సో ఒక వ్యక్తి ఒక నార్మల్ అమాయకుణ్ణి పొడిచి చంపి డబ్బులు తీసుకుని దోచేయడం అనేది ఖచ్చితంగా దట్ ఈస్ రాంగ్. కానీ ఒక పెద్ద టెర్రరిస్ట్ ఉన్నాడు, ఎంతోమంది అమాయకులను చంపాడు, ఆ వ్యక్తిని ఒక గవర్నమెంట్ తరపున ఒక సోల్జర్ గనక చంపేస్తే అది మంచిది. ఇజ్ ఇట్ నాట్? ఈవెన్ క్షత్రియుడు కూడా, ఒకవేళ ఒక క్షత్రియుడు యుద్ధంలో అధర్మం సైడ్లో ఉండేటటువంటి వాడిని చంపితే తనకి స్వర్గం దక్కుతుంది అని చెప్పారు. సో డెఫినెట్గా అది పాపం కాదు. పాపం చేసేవాడు స్వర్గానికి ఎలా వెళ్తాడు? సో ఆ విధంగా మీరు చూస్తే ఉద్దేశం అనేది ఇంపార్టెంట్. కానీ కేవలం ఒక వ్యక్తిని చంపుతున్నాను డబ్బు తోచుకుని, సో దాట్ ఐ కెన్ ఎంజాయ్, రైట్? అతను అమాయకుడు, అటువంటిది పాపానికి దారితీస్తుంది. సో అదేవిధంగా యజ్ఞము, దానము, తపస్య, ఈ కార్యం ఇట్ సెల్ఫ్లోనే తప్పేం లేదు, కానీ వెనకాల ఉండే భావంలో అసలైన ఫలితములు నిర్ణయింపబడుతుంది. సో ఒక వ్యక్తి ఒకవేళ యజ్ఞము, దానము, తపస్య నిమ్నమైన భావాలతో చేస్తున్నాడు అనుకోండి, అటువంటి వ్యక్తికి ఉన్నతమైనటువంటి లాభము దక్కదు. ఒకవేళ యజ్ఞము, దానము, తపస్యని వదిలేస్తున్నాడు అనుకోండి ఒక వ్యక్తి, దాన్ని సరైన అర్థం తెలుసుకోకుండా, నేను పెద్ద త్యాగిని, పెద్ద సన్యాసిని, ఆ విధంగా చేస్తే కూడా అటువంటి లాభము దక్కదు. సో ఏ భావంతో చేయాలండి? ఫస్ట్ అయితే క్లియర్ అయింది, యజ్ఞము, దానము, తప, ఇవి 3 ఉదాహరణ మెయిన్. ఎన్నో నైమిత్తిక కర్మలు, ఎన్నో నిత్య కర్మలు ఉంటాయి, రైట్? ఎన్నో నైమిత్తిక కర్మలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి, ఏవైతే శాస్త్రాలు ఉన్నవి. ఏ భావంతో చేయాలండి? సంగం త్యక్వా ఫలానిచ, దట్ ఈస్ ద ఫస్ట్ భావం. సంగం త్యక్వా ఫలానిచ, ఎటువంటి ఫలితం పట్ల ఆసక్తి లేకుండా చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ రిక్వైర్మెంట్. అంటే ఒక సన్యాసి అయినప్పటికీ తను కొన్ని కార్యాలు చేయొచ్చు, ఏవైతే సాధారణంగా సన్యాసికి వర్జితమో, కానీ తను గనక
ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా చేస్తే, జస్ట్ లైక్ ప్రభుపాదుల వారు, నేను నిన్నటి క్లాస్లో కూడా చెప్పాను, ప్రభుపాదుల వారు డబ్బుతో డీల్ చేశారు, ఉమెన్తో కూడా డీల్ చేశారు, వాళ్ళకి గైడెన్స్ కూడా ఇచ్చారు, దీక్ష ఇచ్చారు, ఎక్సెట్రా ఎక్సెట్రా, సో మెనీ థింగ్స్. సో ఎందుకంటే ప్రభుపాదుల వారు అది తన సొంత ఎంజాయ్మెంట్ కోసం చేయలేదు, భగవంతుడి యొక్క సంతృప్తి కోసము, ఇంకా వారి యొక్క గురు మహారాజ్ యొక్క సంతృప్తి కోసం చేశారు కాబట్టి ఇటువంటివి చాలా మంచివి. ఇందులో ఎటువంటి తప్పు లేదు. ఉమ్. సో ఆ విధంగా సంగం త్యక్త్వా ఫలాని చ. సో ఇన్ జనరల్గా కూడా భగవంతుడు చెప్పినటువంటి విషయము భారతదేశంలో ఈ శ్లోకం అందరికీ తెలుసు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఇది అందరికీ తెలుసు. కానీ దీన్ని ఎంతమంది అప్లై చేస్తున్నారు అనేది పెద్ద క్వశ్చన్, రైట్? సో భక్తి జీవితంలో కూడా మనం అనేక సేవలు చేయొచ్చు, కానీ దాని యొక్క ఫలితం పట్ల మనకు ఆసక్తి ఉందనుకోండి, మన టెన్షన్ పెరుగుతుంది, అండ్ విచ్ ఇస్ వెరీ మచ్ న్యాచురల్. ప్రభుపాదుల వారు, మీరు చూస్తే కొన్ని ఫోటోలు కూడా చూడండి, ప్రభుపాదుల వారు ఇంత పెద్ద వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు, ఏదేదో స్ట్రీమ్ లైన్డ్గా లేదు ఏమీ కూడా. అంత కొత్త వాళ్ళు, ఏం ప్రాసెస్ ఫాలో చేయాలి, ఇక్కడ టెంపుల్ కట్టాలి, ఇప్పుడు అంతా స్ట్రీమ్ లైన్డ్గా ఉంది. ఒక వ్యక్తికి దీక్ష కావాలంటే దిస్ ఇస్ దిస్ ప్రాసెస్, ఒక టెంపుల్ కట్టాలంటే దిస్ ఇస్ ద ప్రాసెస్, ఒక సెంటర్ కట్టాలంటే దిస్ ఇస్ ద, అంత స్ట్రీమ్ లైన్డ్. ఏం స్ట్రీమ్ లైన్డ్గా లేదు. కానీ ఆ వ్యక్తి ఉదాసీన వదాసీనం, కృష్ణుడు చెప్తారు ఈ శ్లోకం. ఈ ప్రభుపాదుల వారిని చూస్తే నాకు ఇదే లైన్ గుర్తొస్తుంది. ఉదాసీన ఉదాసీన అంటే కంప్లీట్గా డిస్కనెక్టెడ్, డిటాచ్డ్గా ఉన్నారనమాట. అన్ని చేస్తున్నారు, అట్ ద సేమ్ టైమ్ ఈజ్ రిలాక్స్డ్. దట్స్ ఇట్. సో ఆ విధంగా ప్రభుపాదుల వారి యొక్క ఆఖరి సమయంలో కూడా భక్తులు, శిష్యులు అడిగారు, ప్రభుపాద్ మీకు లాస్ట్ ఏమైనా కోరిక ఉందా అని. సో అందరూ ఏమో ఎక్స్పెక్ట్ చేశారేమో, ఇంకా చెప్తారేమో, ఇంకా 200 టెంపుల్స్ కట్టండి, ఎందుకు ప్రీచింగ్ పెరగట్లేదు, వాళ్ళేంటి, వాళ్ళకి దీక్ష ఇచ్చాను, వాళ్ళంతా వదిలేసి వెళ్ళిపోతున్నారు ఏంటి, పతనం చెందుతున్నారు, ఇలాంటివన్నీ చెప్తారనుకున్నారు. ప్రభుపాద్ ఒక్కటే లైన్ చెప్పారు, కోనో ఇచ్చా నాహి అని, నాకు ఇంకేం కోరిక లేదు, దాట్స్ ఇట్. సో ఈవెన్ ప్రభుపాద్ వాజ్ నాట్ అటాచ్డ్ టు ఎనీ ఆఫ్ ది పర్టికులర్ ఆస్పెక్ట్స్. అంటే ఇది నేను చేస్తున్నాను, ఇది వరల్డ్ వైడ్ మూవ్మెంట్ నేను స్టార్ట్ చేశాను, ఇది ఇలాగ సక్సెస్ అవ్వాలి, ఎలా అవ్వదో నేను కూడా చూస్తాను, అటువంటి భావం లేదు. ఎప్పుడెప్పుడు కొంతమంది అనదర్ జోన్లో వెళ్ళిపోతారు, ఎలా వాళ్ళు భక్తులు ఎవరో నేను కూడా చూస్తాను, ఎలా ఇక్కడ టెంపుల్ రాదో నేను కూడా చూస్తాను, ఆ, చూస్తాను, అత్తడాక చూపిస్తాను. యాక్చువల్గా ఇది సరైన భావము కాదు, ఎందుకంటే అంతా చేసేది ఆయనే, రైట్? సో మనం నిమిత్తం అయినప్పుడు మనం నిమిత్తం లాగానే మాట్లాడాలి, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం కర్త కాదు, ఆ, మనం నిమిత్తులము, భగవంతుడు చేయిస్తారు. ఏం జరిగినా, ఏదైనా జరగాలి అని అంటే, ప్రీచింగ్ కానివ్వండి, వాట్ ఎవర్ స్పిరిచువల్, కృష్ణ విల్ డూ, హీ విల్ ఎంపవర్. కృష్ణ శక్తి వినా నాహి తర ప్రవర్తన్. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక వేరే వ్యక్తికి ప్రీచింగ్ చేసి వాళ్ళని డివోషనల్ సర్వీస్లో తీసుకొస్తున్నారని అంటే, అది బికాస్ కృష్ణుడు శక్తి ఇచ్చారు కాబట్టి అది జరుగుతుంది, అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఒక వ్యక్తిని చెడగొట్టడం చాలా ఈజీ ఈ లోకంలో. ఒక వ్యక్తికి మీరు ఒక పాలసీ కూడా అమ్మేయచ్చు ఏదో ఒక మాటలు చెప్పేసి, కానీ ఒక వ్యక్తిని 16 మాలల దాకా తీసుకురండి, దాట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ టాస్క్. గుడికి తీసుకురావడం ఈజీయే, చాలామంది వచ్చేస్తారు, జన్మాష్టమికి వస్తారు, రథయాత్రకు వస్తారు, ఫంక్షన్స్కి వస్తారు, నగర సంకీర్తనకు కూడా వస్తారు. బ్రింగ్ పీపుల్ హూ కెన్ టేక్ అ కమిట్మెంట్ ఆఫ్ 16 రౌండ్స్ అండ్ 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్, నాట్ ఈజీ. సో దాని అర్థం ఏంటి, ఇది ఒకవేళ జరుగుతుంది అని అంటే ఖచ్చితంగా మనం చేయట్లేదు అది, ఎందుకంటే అది జరగని పని, అది భగవంతుడే చేస్తున్నారు. మనం చేసే పని ఏంటి, కీర్తన చేస్తున్నాము, ఏదో మేనేజ్మెంటు, ప్రోగ్రాము, టైం స్కెడ్యూల్, ప్రసాదం, కుకింగ్, లాజిస్టిక్స్, ఇవన్నీ మనం చేస్తున్నాం ఎందుకంటే కృష్ణుడు ఆ శక్తి మనకిచ్చారు, అది కూడా కృష్ణుడు ఇచ్చిన శక్తే, నో డౌట్. కానీ ఇవి ఎందుకంటే క్యాజువల్గా మాట్లాడుతూ ఇది అందరు చేయొచ్చు, ఇది ప్రసాదం, లాజిస్టిక్స్, మంచిగా అట్రాక్టివ్ స్పీచ్ చేయడం. డోంట్ యూ థింక్ నాన్ డివోటీస్ కెన్ నాట్ స్పీక్ అట్రాక్టివ్? యూట్యూబ్లో నిండి ఉన్నారు, జస్ట్ ఓపెన్ చేయండి, అక్కడ ఎంత బాగా మాట్లాడతారంటే, మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళకి. ఉమ్, కానీ ఎవరు చేయలేనటువంటి విషయం ఏంటో తెలుసా, ఒక వ్యక్తిని కమిటెడ్ డివోటీగా మార్చడం.
అది ఓన్లీ కృష్ణుడే చేయగలుగుతారు. ఓన్లీ ప్రభుపాదులు ఎవరంటే శుద్ధ భక్తుల యొక్క కోరిక ఉంది కాబట్టి అది జరుగుతుంది. సో దేర్ ఫోర్ మనకి క్లారిటీ ఉంటే మనము చేసిన ప్రయత్నంలో మనకి ఫలితం వచ్చినా రాకపోయినా కానీ మనం రిలాక్స్డ్గా ఉంటాం. ఇది కాకపోతే వేరే, అరే ఒక్కసారి ప్రభుపాదుల వారి లైఫ్ చూస్తే ఆయన ఎన్ని 40 ఏళ్ళు ఇండియాలో ప్రచారం చేశారు. మనకి ఇక్కడ 4 సంవత్సరాలలోనే చెమటలు పట్టేస్తాయి ఎప్పుడప్పుడు. ప్రభుజీ ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్. ప్రభుజీ ఒక ప్రీచర్ అయితే చెప్తున్నారు నేను పూణేలో ఉన్నప్పుడు, ఆయన జనాలనే తిడుతున్నాడు. ఎవ్రీబడి ఈస్ మెటీరియలిస్టిక్, సో బ్యాడ్. జనాలు ఎంత భౌతికంగా ఉన్నారంటే వేస్ట్ ఫెలోస్ వీళ్ళందరూ కూడా. ఎందుకంటే ఆయన 3-4 మంత్స్ ప్రీచింగ్ చేశాడు, వాళ్ళు డివోటీస్ అవ్వట్లేరు. అరే జనాలు డివోటీస్ అవ్వకపోతే జనాలను తిడతారా? అలా తిడితే మనం ప్రీచింగ్ ఎలా చేస్తామండి? సో ఒక విషయం, గోల్డెన్ స్టేట్మెంట్, ఇది గుర్తుపెట్టుకోండి లైఫ్ లాంగ్. జస్ట్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ మై మైండ్. స్వయం భగవాన్ కేశవ్ మహారాజ్ చెప్తారు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తాను. సమ్ పీపుల్ లవ్ ప్రీచింగ్ అండ్ సమ్ పీపుల్ లవ్ ద పీపుల్ హూమ్ దే ప్రీచ్ టు. రెండిట్లో చాలా తేడా ఉంది. కొంతమందికి ప్రచారం చేయడం అంటే ఇష్టం. ప్రచారం చేయడం అంటే ఆ కోరిక వాళ్ళకు ఉన్న ప్రచారం, బికాస్ సంబడి హ్యాస్ దట్ న్యాచురల్ టాలెంట్. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా, నాకు ముందు నుంచే టీచింగ్ అంటే చాలా ఇష్టం. గంటలు గంటలు మాట్లాడాలి, మీకు తెలుసు కదా. గంటలు గంటలు మాట్లాడడం చాలా కోరిక ఉంటుంది. ఇప్పుడు 9 o'clock రీడింగ్ పెట్టి నన్ను టైం కాపేస్తున్నారు. వండర్ఫుల్ ఐడియా. లేకపోతే మీకు తెలుసు 9:15, 9:20 దాకా కూడా క్లాసెస్ వెళ్ళేవి. రైట్. సో ఆ విధంగా, సో అలా అని ముందు నుంచే నాకు అలవాటు ఉంది. దాన్ని ఒక ప్యాషన్ ఉంది. దాన్ని ఈ విధంగా నేను మలుపుకుంటున్నాను భగవంతుడి సేవలో. కానీ ఒక విషయం ఏంటో తెలుసా? అసలైన ప్రీచింగ్ ఏంటంటే, ఎవరికైతే మనం ప్రచారం చేస్తున్నానో వాళ్ళని ప్రేమించడం, వాళ్ళ పట్ల ప్రేమ కరుణ భావం ఉంచడం. అది నేను ప్రీచింగ్ చేస్తున్నాను ఎందుకంటే నాకు ప్రీచింగ్ అంటే చాలా ఇష్టం, నేను టాలెంటెడ్, అది ఒక భావము. కానీ ఇంకొక డివోటీ కూడా ప్రీచింగ్ చేస్తున్నారు. ఆయన ఏం భావం అంటే, అయ్యో పాపము, ఎన్ని ఎన్నో జన్మలు ఇక్కడ తిరిగారు జీవాత్మలందరూ కూడా. అవునా? బ్రహ్మాండ భ్రమితే కోను భాగ్యవాన్ జీవ్. ఆ, ఈ జన్మలో గనక కృష్ణుడు ఆశ్రయం తీసుకోకపోతే మళ్ళీ కలియుగం ఇంకా దిగజారిపోతుంది. వాళ్ళు మళ్ళీ పునరపి జననము, ఎందుకంటే దుఃఖాలు. ఆ, మళ్ళీ ప్రభుపాదుల వారి కృప ద్వారా మనకి ఇస్కాన్ సంస్థ ఉంది, అంత సపోర్ట్ అవైలబుల్ ఉంది. ప్రాసెస్ కూడా సింప్లిఫై అయిపోయింది. 16 మాలలు చేయాలి, 4 నియమాలు పాటించాలి, మిగతా అన్ని కార్యాలు, జాబు, పిల్లలు, ఫ్యామిలీ అంతా ఏం వదలాల్సిన అవసరం లేదు. అంత మంచి ఈజీ ఐడియా ఉంది కదా. నేను ఎందుకు వాళ్ళకి వెళ్ళి చెప్పకూడదు? ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. పాపం, ఆ భావంతో వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఈ భావం ఉన్నతమైన భావం. ఆ ఫస్ట్ భావం ఏదవుతుందో, నాలాంటి వాళ్ళు టాలెంట్ ఉంది మాట్లాడాలని, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసే ఇవన్నీ కూడా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అది ఉపయోగిస్తున్నాం. కరుణాభావం లేదు, ఇంకా రాలేదు. వేరే వాళ్ళ పట్ల దయగలగట్లేదు, కానీ ఏదో ఒక రకంగా చేస్తున్నాం. కానీ అసలైన ప్రచారం అంటే ఏంటంటే, యూ షుడ్ లవ్ ద పీపుల్ హూమ్ యూఆర్ ప్రీచింగ్. వాళ్ళ కోసం ప్రార్థించాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళ యోగక్షేమాలు కోరుకోవాలి. సో సింపుల్ ఏంటంటే, లెట్ us say గో ఫర్ అ ప్రీచింగ్ క్లాస్. ఇంకా మీరు అక్కడ కూర్చొని ప్రార్థనలు ఫస్ట్ చదువుతారు. ఆ ప్రార్థన చదువుతున్నప్పుడు వాళ్ళందరి కోసం ప్రార్థించాలి. దెన్ యూ స్టార్ట్ ద క్లాస్. సో ఈ భావం ఉండాలి అండి. బికాస్ తితిక్షవ కారుణికా సుహృద సర్వదేహిన అజాతశత్రవ శాంతా సాధవ సాధుభూషణ. సాధువు యొక్క లక్షణాల గురించి చెప్తారు కపిలముని దేవహూతికి. సో అందులో ఏంటి? ఫస్ట్ తితిక్షవ, రెండవది ఏంటి? కారుణికాహ. కరుణ కలిగిన వాళ్ళు ఉంటారు, పరదుఃఖ దుఃఖి. ఆ, సో ఆ విధంగా ఆ భావంతో ప్రీచింగ్ చేయడం. సో ప్రభుపాదుల వారు ఆ భావం ఉంచారు కాబట్టి వారు ఎప్పుడు కూడా ఇది నేను చేస్తున్నానని అనుకోలేదు. హీ వాజ్ వెరీ క్లియర్, కృష్ణ ఇస్ డూయింగ్, అండ్ మై గురు మహారాజ్ శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, హీ ఈస్ డూయింగ్. ఒకసారి అయితే ఎంతోమంది వెస్టర్న్ శిష్యులు అక్కడ కూర్చొని ఉన్నారు. మంచిగా ప్రీచింగ్ పెరుగుతుంది, అంత ఫుల్ ఫ్లోలో ఉంది. ఇంకా వాళ్ళందరూ, వావ్ ప్రభుపాద్ యు ఆర్ సో గ్రేట్, ఎలా మీరు చేస్తున్నారంటే, ప్రభుపాదుల వారు ఇమ్మీడియట్గా చెప్పారు, మై గురు మహారాజ్ హెస్ సెంట్ ఆల్ ఆఫ్ యూ టు హెల్ప్ మీ సో దట్ ఐ కెన్ ఫుల్ఫిల్ హీజ్ ఆర్డర్. లుక్ ఎట్ ద కాన్షియస్నెస్. మా గురు మహారాజ్ మిమ్మల్ని అందరు నా దగ్గర పంపారు ఎందుకంటే ఆయన నాకు ఆదేశం ఇచ్చారు, నేను చేయలేకపోతున్నాను, మీరు వచ్చి
నాకు హెల్ప్ చేస్తే నేను ఆయన ఇచ్చిన ఆదేశాన్ని ఫుల్ఫిల్ చేయగలుగుతున్నాను. ఆ విధంగా చెప్పారనమాట. సో ఐ ప్రే దట్ యూ రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ మై గురు మహారాజ్. నేను మిమ్మల్ని ఆశీర్వాదం చెప్పలేదు. మా గురు మహారాజ్ భక్తి, ఈజ్ అ ప్యూర్ డివోటీ. ఆయన ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను అని. అలా అని అలా మాట్లాడేవారు అనమాట. సో అలాంటి వ్యక్తి జీవితంలో ఫెయిల్యూర్ చూసినా కానీ షేక్ అవ్వరు. మనకి ఫెయిల్యూర్ వల్ల షేక్ అయ్యాము అని అంటే ఒకటే ఒక కారణం, వీఆర్ సమ్వేర్ అటాచ్ టు ద రిజల్ట్. అండ్ హియర్ కృష్ణుడు ఏం చెప్తున్నారు, సంగం త్యక్త్వా ఫలానిచ. ఆ ఫలితం పట్ల మనకు ఆసక్తి ఉండకూడదు. సో ఏ కార్యం చేసినా కానీ, ఇప్పుడు మీరు విద్యుక్త ధర్మాలు చేస్తున్నప్పటికీ కూడా ఫ్యామిలీ వాళ్ళ కోసము ఎన్నో చేస్తారు, కష్టపడతారు. ఒక తల్లిగా, తండ్రిగా, పిల్లల కోసం, అత్తమావ్యాల కోసం, కూతుర్ల కోసం, కొడుకుల కోసం, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎప్పుడెప్పుడు అన్నీ కూడా అనుకునే విధంగా ప్రతిస్పందించారు అందరూ కూడా. కరెక్ట్. సో ఆ కేసులో దుఃఖపడాలా, బాధపడాలా? నో. మీ కర్తవ్యం మీరు చేశారు. అందుకనే చూడండి, కర్తవ్య నీతి మే పార్థ, మూడవ లైన్లో కృష్ణుడు చెప్పారు. సో ఇది రెండవ భావం ఉండాలి. ఒకటి, ఫలితం పట్ల ఆసక్తి ఉండకూడదు. ఇంకా చేసేటప్పుడు ఏముండాలి మన మైండ్లో, ఇది నా కర్తవ్యం కాబట్టి నేను చేస్తున్నాను. రైట్. సో నేను నా పిల్లల్ని చూసుకుంటున్నాను, వాళ్ళ కోసం కష్టపడుతున్నాను, ఇది నా కర్తవ్యం, చేస్తాను. వాళ్ళు మెచ్చుకుంటారా, వాళ్ళ మమ్మీ మీరు చాలా మంచివారు, నన్ను ప్రేమిస్తున్నారా, నీకు నేనంటే ప్రేమ లేదు అని డైలాగులు కొడుతున్నారా, ఇవన్నీ కూడా మనం ఇంపాక్ట్ అవ్వకూడదు. ఇలాంటి డైలాగ్స్ వస్తూ ఉంటాయి కలియుగంలో. పిల్లలు కూడా వేరే లెవెల్లో ఉన్నారు. రైట్. సో వన్ హ్యాస్ టు బి వెరీ వెరీ క్లియర్. ఓకే. సో ఆ విధంగా మనం అందరము కూడా, సన్యాసి కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఇది గనక చేస్తే ఖచ్చితంగా మనము ఎటువంటి కర్మబంధనాన్ని సృష్టించము, పర్ఫెక్ట్గా ఉంటాం. సో ఇది ఎందుకు చెప్తున్నారు అర్జునుడికి? చాలా క్లియర్ మీకు అందరితో. అర్జునుడి స్టార్టింగ్ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి. అరే చంపాలనా, చంపితే కర్మబంధనం కలుగుతుంది కదా. కృష్ణుడు చెప్తున్నారు, నో 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 నో, కార్యం ఒకటే కాదు. నువ్వు ఒకవేళ ధర్మ సంస్థాపన కోసం నువ్వు చంపావనుకో ఏం కాదు. ఎందుకంటే సంగం త్యక్త్వ, నీకు ఫలితం మీద ఆసక్తి లేదు. నాకు రాజ్యం వస్తుంది, హస్తినాపురంలో నేను కూర్చుంటాను, ఎంజాయ్ చేస్తానని ఫీలింగ్ లేదు. సెకండ్, కర్తవ్య భావంతో చేయాలి. అరే నాకు కర్తవ్యం ఉంది, ఆ, నేను ఒక క్షత్రియుడిని, క్షత్రియుడిని కాబట్టి సమాజంలో ధర్మరక్షణ చేయాలి, ఈ భావంతో చెయ్యి. చంపడమే, అందులో కూడా చంపడమే ఉంది. నువ్వు బాణాలు తీసి చంపాలి 100 మందిని. కానీ సంగం త్యక్త్వ కర్తవ్యానీతి, ఇలా చేస్తే నీకు ఎటువంటి కర్మబంధన కలగదు. అందుకనే ఇటువంటి కార్యాలు ఆపేయకూడదు, గివప్ చేయకూడదు. ఎందుకంటే అర్జునుడు గివప్ చేస్తానని చెప్పారు ఫస్ట్ చాప్టర్లో. ఇదంతా వదిలేస్తానండి అనవసరంగా. ఎందుకంటే ఒక కారణం ఏముండింది అందులో, పాపం అంటుకుంటుంది. అవునా. ఇదంతా అనవసరమైన టెన్షన్. రైట్. ఇంతమందిని చంపి రాజ్యం తీసుకోవడమా? దానికంటే ఈజీ వే ఏంటి, భిక్షం అడుక్కొని బ్రతుకుతా. సో అందుకనే క్షత్రుని యొక్క కర్తవ్యాన్ని త్యజిస్తాను. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కిల్ సంబడి. ఈజ్ ఈజీ? నో. కానీ కృష్ణుడు ఏమంటారో తెలుసా నెక్స్ట్ శ్లోకంలో, ఒకవేళ నువ్వు నీ కర్తవ్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా మోహంలో వచ్చేసి నీ యుద్ధాన్ని గనక వదిలేసావనుకో, ఇంకా నువ్వు పెద్ద అనుకుంటున్నావు, నేను సాధువునైపోయాను, చూడండి ఎంత వైరాగ్యం ఉంది నాలో, నాకు రాజ్యం పట్ల ఆసక్తి లేదు అని అనుకున్నావు అనుకో, అటువంటి వైరాగ్యము తమో గుణంలో ఉండే వైరాగ్యం. దట్ ఈస్ ద నెక్స్ట్ వర్స్ కృష్ణ ఇస్ ఎక్స్ప్లెయినింగ్. సో ఎవరైతే వారి కర్తవ్యాలను సరిగ్గా అర్థం చేసుకోకుండా మోహంలో వచ్చేసి వదిలేస్తారో, అటువంటి వైరాగ్యాన్ని ఏమంటారు, తమో గుణపు వైరాగ్యము, సన్యాసము అని అంటారు. రైట్. సో చాలామంది వారి యొక్క కర్తవ్య భావాలను అర్థం చేసుకోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ భక్తిలో కొత్తగా వచ్చినప్పుడు కూడా చాలామందికి ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది, ఈ ఫ్యామిలీ ఇదంతా కూడా చాలా చాలా మాయా, వైఫ్ ఇంకా పెద్ద మాయా. అవునా. సో ఈ విధంగా ఇటువంటి ఫీలింగ్స్ వస్తాయి. ఎందుకంటే చదివారు అటు ఇటు 2-3 లైన్స్ కొన్ని క్లాసులలో కూడా విన్నారు. ఫ్యామిలీ మాయా, వైఫ్ మాయా, డబ్బు మాయా, జాబు మాయా, నా మేనేజర్ కూడా మాయా. సో ఈ విధంగా లోకం అని అంతా మాయా మాయా అనుకుని తన మైండ్లో ఏమొస్తుందంటే ఇదంతా వదిలేసి వెళ్ళిపోతే మాయ నుంచి బయటపడతా. కానీ ప్రాబ్లం చూడండి, ఇక్కడ ఒకవైపు కృష్ణుడి పట్ల ఇంకా ఆసక్తి కలగలేదు.
ఆ? ఇంకా ఇది త్యజించాలని అనుకుంటున్నారు. అలా చేస్తే ఏమవుతుంది? నా ఘర్కా నా ఘట్కా. అంటే దాని అర్థం ఏంటి? వాడు ఇంట్లో ఉండడు, బయట కూడా ఉండడు, గాలిలో తేలుతుంటాడు అనమాట. రైట్. సో దీన్ని ప్రీ మెచ్యూర్ రినౌన్సియేషన్ అని అంటారు. ప్రీ మెచ్యూర్ రినౌన్సియేషన్. సో అందుకనే మీరు చూస్తే మనకి కృష్ణుడు ఏం చెప్తున్నారు? బాబు, వైఫ్ మాయ కాదు. నీకు వైఫ్ పట్ల ఫిజికల్ ఆసక్తి ఉంటే అది మాయ. వైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ మాయ. ఫ్యామిలీ మాయ కాదు. కానీ ఫ్యామిలీ పట్ల నీకు ఆసక్తి, భౌతిక ఆసక్తి ఉంటే అది మాయ. జాబ్ కూడా మాయ కాదు. ఒకవేళ జాబ్ పట్ల భౌతిక ఆసక్తి ఉంది, ఇది నేను చేస్తాను, డబ్బు సంపాదిస్తాను, మంచిగా ఎంజాయ్ చేస్తాను, ఇండిపెండెంట్ బంగ్లో కొనుక్కుంటాను, కారు కొనుక్కుంటాను, హాయిగా ఉంటాను, నాకేం ప్రాబ్లం ఉండదు లైఫ్లో, దీన్నే మాయ అంటారు. అర్థమైంది కదా? సో ఈ లోకంలో ఏదాన్నైనా మనం భగవంతుడి సేవలో పెట్టొచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్. సో అందుకనే ఇదే పాయింట్ని ఎక్స్టెండ్ చేస్తూ మన రూపగోస్వాముల వారు, ఆచార్యులు అద్భుతమైన విషయాలు చెప్పారు. ఉమ్, అనాసక్తస్య విషయాన్ యథార్హం ఉపయుంజత నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యముచ్యతే. ఉమ్, సో ఆ, ఒకవేళ మనము ఉన్నదన్నింటినీ కూడా కృష్ణుడితో కనెక్షన్లో చూడగలిగితే, వైఫ్ని కూడా, హస్బెండ్ని కూడా, పిల్లల్ని కూడా, జాబ్ని కూడా, మేనేజర్ని కూడా, ఎవ్రీథింగ్ కృష్ణుడి సంబంధంలో చూడగలిగి దాన్ని కృష్ణుడితో కనెక్ట్ చేసి కృష్ణుడి సేవలో గనక నియుక్తం చేయగలిగితే, దెన్ అది కూడా వైరాగ్యమే. వావ్, ఇదెలా అండి? వైరాగ్యం అంటే మేము ఇప్పటిదాకా ఏం విన్నాము? వదిలేసి వెళ్ళిపోవాలి, వైఫ్ని వదిలేసి వెళ్ళిపోవడం వైరాగ్యం? నో, దాన్ని ఫల్గు వైరాగ్యం అని అంటారు. కేవలం ఇది వద్దు, కానీ ఏం కావాలనో అది క్లియర్ లేదు. ఇది వద్దు ఎందుకంటే తలకాయ నొప్పి. అవునా? అందుకనే దీన్ని ఫల్గు వైరాగ్యం అంటారు. ఎందుకంటే ఈ వైరాగ్యంలో కృష్ణుడితో ఉండే కనెక్షన్ని చూడలేకపోయారు. సో ఎవరైతే వైరాగ్యంలో కృష్ణుడిని సెంటర్లో పెట్టుకోరో అటువంటి వైరాగ్యాన్ని ఫల్గు వైరాగ్యం. ఫల్గు అంటే చాలా మీనింగ్లెస్, మీగర్, తుచ్చమైనటువంటిది. అటువంటి వైరాగ్యానికి ఎటువంటి విలువ ఉండదు. ఒకవేళ ఒక పెద్ద వ్యక్తి వచ్చాడనుకోండి, ప్రభుజీ నా దగ్గర 5 కోట్లు ఉన్నాయి, మీకు ఇవ్వాలనుకుంటున్నాను, మీరు మందిరం కట్టండి అని. ఇంకా నేనేమో డబ్బును ముట్టుకోవద్దండి మాయ అని అనుకొని వద్దన్నాను అనుకోండి, అప్పుడేమవుతుంది? నేను అనుకుంటా, నీ చూడండి ప్రభుజీ, నీ చూసారని ఎంత నిరాసక్తితో ఉంటాను చూడండి. నాకు డబ్బు పట్టలేదు, ఆయన 5 crores ఇస్తా అన్నాడు, ఆయన కానీ తీసుకోలేదు. నేను ఎంత వైరాగ్యవంతుడిని చూడండి. ఆ, వైరాగ్యవంతుడు కాదు, నీకు బుద్ధి లేదు అని చెప్తారు. అవునా కదా? ఎందుకంటే డబ్బు లక్ష్మి, ఇంకా లక్ష్మిని నారాయణ సేవలో పెట్టొచ్చు కదా. అవునా కదా? సో ఆ డబ్బు తీసుకొని గనక కృష్ణుడి సేవలో పెట్టి ఒక మందిరం కట్టి ప్రచారం చేసి ఇదంతా చేస్తే అది కూడా వైరాగ్యం. ఎందుకంటే ఈ కేసులో కూడా నాకు డబ్బు పట్ల ఆసక్తి లేదు. ఎందుకంటే డబ్బుని ఎక్కడ యూజ్ చేశాను? కృష్ణుడి సేవలో యూజ్ చేశాను. పాపం ఎప్పుడు అంటుకుంటుందంటే డొనేషన్లో వచ్చిన మనీలో కట్ తీసుకున్న నేను కూడా కొంచెం పెట్టుకుంటాను, ఎవరు అడగట్లేదు కదా. ఆ, ఆ విధంగా. సో మైథిలి మాతాజీ అండ్ ప్రవీణ్ ప్రభు 5,000 రూపీస్ ఎవ్రీ మంత్ డొనేట్ చేస్తారు. ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉన్నా లేకపోయినా చేస్తూ ఉంటారు. ఎవ్రీ మంత్ టీడీఎస్ లాగా కంపెనీ ట్యాక్స్ కడతారు కదా మనం, అదేవిధంగా వాళ్ళు కృష్ణుడికి ట్యాక్స్ కడుతున్నారు. సో వాళ్ళు ఏదో ఇస్తున్నారు కాబట్టి అందులో నుంచి 2,000 నేను తీసుకుంటాను, 3,000 గుడిలో వస్తాను. ఆ, నాకు కూడా సర్వీస్ ఛార్జ్ ఇవ్వండి కొంచెం. సో ఇది మహాపాపం. కరెక్ట్. సో ఆ విధంగా, కానీ ఆ డబ్బుని యాజ్ ఇట్ ఈస్గా తీసుకొని డైరెక్ట్ కొత్తపేట ప్రీచింగ్లో పెట్టేస్తున్నాం. సో వారిని వద్దనడం కరెక్ట్ కాదు. మీరు ఇవ్వకండి, నాకెందుకు ఇస్తున్నారండి, మాయా. నో, ఇవ్వండి మాతాజీ, ఇవ్వండి, తీసుకొని పెడతాం. రైట్. సో మీ సేవ డైరెక్ట్ కొత్తపేటకు అందుతుంది, ఇంకా అక్కడి నుంచి కృష్ణుడు స్పందిస్తారు మీకు. నేను పోస్ట్ మ్యాన్ని మాత్రమే మధ్యలో. అవునా? సో ఆ విధంగా వన్ హ్యాస్ టు బి కంప్లీట్లీ డిటాచ్డ్. సో కృష్ణుడితో సంబంధం తెలుసుకోకుండా దాన్ని మనం త్యజిస్తే అది మంచిది కాదు. అటువంటి వైరాగ్యము డ్రై వైరాగ్యం అని చెప్పబడింది. సో అది మనకు ఆచార్యులు
చెప్పారు ఎంత అద్భుతంగా. ఇంకా అనుకూల్యేన సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం. అనుకూల్యస్య సంకల్ప, ఏదైతే భక్తికి అనుకూలంగా ఉంటుందో దాన్ని వదలకూడదు. అది సామాజిక దృష్టిలో కొంతమంది దాని మీద ప్రశ్నలు కూడా వేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు రీసెంట్గా స్టార్ట్ అయింది భజన్ జామింగ్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఎంతమందికి తెలుసు ఇది భజన్ జామింగ్? తెలిసి ఉంటుంది, రైట్? సో భజన్ జామింగ్లో ఏం చేస్తారు? ఇప్పుడు మీరు చూసారా, మన వెస్టర్న్ కల్చర్లో ఒక పెద్ద పబ్ ఉంటుంది. పబ్లో పాటలు, సినిమా పాటలు పెడతారు, అందరు డ్యాన్స్ చేస్తూ ఉంటారు, డిస్కో లైట్స్ ఉంటాయి, సినిమాలలో చూసుంటారు. ఇంకా చేతిలో బియర్ బాటిల్ పట్టుకొని తాగుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అయితే మన ఇస్కాన్ డివోటీస్ కూడా అదే కాన్సెప్ట్ యూస్ చేస్తున్నారు. భజన్ జామింగ్ అని పెట్టారు. అదేంటో పబ్లో జామింగ్, ఇది భజన్ జామింగ్. ఇక్కడ కూడా మంచి డిస్కో లైట్స్, లైటింగ్స్ పెట్టారు. ఇక్కడ కీర్తన పాడతారు, హరే కృష్ణ మంత్రం కీర్తనం. అందరూ డ్యాన్స్ చేస్తున్నారు రాత్రి 10 గంటల దాకా. రీసెంట్ గోల్డెన్ జూబ్లీలోనైతే స్వరూప్ దామోదర్ ప్రభు వచ్చారు. ఆయన 10:30, 11 o'clock దాకా పాడారు. మీరు ఒకవేళ చూశారనుకోండి, వామ్మో, ఇంతమంది ఆ రాత్రిపూట డిస్కో లైట్లు, డ్యాన్సు, కానీ ఏం నడుస్తుంది? కీర్తన నడుస్తుంది. అక్కడ బియర్ లేదు, ఓన్లీ ప్రసాదం ఇస్తున్నారు. చూసారా? ఈ విధంగా ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ విధంగా లైట్లు పెట్టి డ్యాన్స్ చేయడము, రాత్రి రాత్రి 10:30 వరకు మనం ఎంకరేజ్ చేస్తాం ఎప్పుడైనా? 9 తర్వాత చేయొద్దని ప్రాదేశం ప్రభు చెప్తారు. అందుకని నా క్లాస్ కూడా 9కి ఆపేస్తాను నేను. అవునా? కానీ భజన్ జామింగ్ ఏంటంటే జనాలకి ఆ టైంలో డ్యాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం, 10:30, 11 o'clock. సో వాళ్ళ కోసం ఆ కన్సెప్ట్ యూస్ చేశారు. అలా కానీ దీనివల్ల ఏమవుతుంది? ఎంతోమంది మన హిందూ సమాజంలో ఉన్న వాళ్ళే దీనికి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఇస్కాన్ ఏంటండి ఇలా అయిపోయింది, మొత్తం వెస్టర్న్ అండి, వీళ్ళకి సభ్యత సంప్రదాయం ఏమీ తెలియదండి, వాళ్ళు అలా మాట్లాడతారు. వాళ్ళని అడగని, మీరు ఏమైనా ప్రీచింగ్ చేస్తున్నారా, మీరు ఎంతమందిని భక్తులు తీసుకొచ్చారు? దాని గురించి ఎటువంటి ఆన్సర్ ఉండదు. మరి ఇక్కడ భజన్ జామింగ్ చేసి ఒక మంచిగా 100 మంది కృష్ణ హరినామంలో గంతులేస్తుంటే తప్పేముంది చెప్పండి? సో దాని అర్థం ఏంటంటే, ఇలా కన్సర్న్ రేస్ చేసేవాళ్ళు, వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ చూస్తున్నారు కానీ భావం చూడట్లేదు. కృష్ణుడు ఏమంటున్నారు ఇక్కడ? నాట్ జస్ట్ రూల్స్ రెగ్యులేషన్స్, భావం ఉండాలి, సరైన భావం. సరైన భావంతో భక్తులందరూ కూడా, అప్పుడు నేను కూడా 10:30 దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది అక్కడ, ఎందుకంటే ఆ రోజు నేను యాంకర్ చేస్తున్నాను కాబట్టి. ఆ, రాత్రి ఇంటికి వచ్చేసరికి 12 o'clock అయింది. ఐ డోంట్ లైక్ దీస్ లేట్ నైట్ థింగ్స్, బట్ స్టిల్ ఐ హ్యాడ్ టు డూ, బికాస్ జనాలకి హెల్ప్ అవుతుంది. ఎంతో మంది కొత్త వాళ్ళు వచ్చారు, కీర్తన వింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా శాస్త్రాలు చెప్తున్నాయి, హరినామంలో ఎంజాయ్ చేయాలి, గంతులేయాలి, డ్యాన్స్ చేయాలి. అది జరుగుతుంది. ప్యూర్ డివోషన్, మేల్ ఫీమేల్ కంప్లీట్ సెపరేట్, పెద్ద బ్యారియర్ ఉంది మధ్యలో. ఓన్లీ ప్రసాదం ఈజ్ బింగ్ సర్వ్డ్, నథింగ్ ఎల్స్. ఏం తప్పుందండి? దీనికి కూడా వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, రైట్? సో ఆ విధంగా సరైన భావాన్ని తెలుసుకోవాలి. ఆ, సో అలా ఆచార్యులు క్లియర్గా చెప్పారు. ఏదైనా కానీ భగవంతుడి సేవలో మనం నియుక్తం చేయొచ్చు, అందులో ఎటువంటి తప్పు. అలా తెలుసుకోకుండా గనక చేస్తే ఏమవుతుంది? దాన్ని తమో గుణంలో ఉండే వైరాగ్యం అని అంటారు. దాని అర్థం ఏంటి? ఇక్కడ మంచి ఆపర్చునిటీ ఉంది, భజన్ జామింగ్ చేసి ప్రీచింగ్ చేయొచ్చు, కానీ నేనేమో అలా చేయకూడదు, సంప్యత సంప్రదాయం ఉండాలి, 11 గంటలకు డ్యాన్స్ చేయడం ఏంటి అసలు, డిస్కో లైట్లు ఏంటి, పెద్ద పెద్ద స్పీకర్లు ఏంటి, ఆ, అని చెప్పేసి దాన్ని త్యజించాను అనుకోండి, ఆ త్యాగము తమోగుణ త్యాగంలో వస్తుంది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ చెప్పారు, తాత్పర్యంలో ఏమని చెప్పారు? ఒక సన్యాసి గనక తన శిష్యులు ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతారని ఆ శిష్యులని కూర్చోబెట్టి పెళ్లి చేయిస్తే ఇది తప్పు కాదు. ఒకవేళ అరే నేను సన్యాసిని, నేనేంటి ఇందులో యజ్ఞం పెట్టి పూజారిగా వాళ్ళకి పెళ్లి చేయించడం తప్పు అని అనుకుని దూరం వెళ్తే, అయితే ఆ పెళ్లి చేసేటటువంటి కార్యాన్ని త్యజించినటువంటి ఈ సన్యాసి తమో గుణంలో త్యజించాడు అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఎందుకంటే అసలైన భావం తెలుసుకోకుండా త్యజించాడు. దాని ద్వారా ఎంతోమంది భక్తులు, ఇది ఎందుకు వచ్చిందంటే ప్రత్యేకంగా వాళ్ళు వెస్ట్రన్ కల్చర్లో ఉన్న వాళ్ళు, వాళ్ళంతా పెళ్లి చేసుకునే ఇదంతా కమిట్మెంట్స్ చాలా తక్కువ ఉంటాయి ఆ సైడ్లో. సో వాళ్ళు అలాగే ఇవాళ ఈ అమ్మాయి, అవ్వాల తర్వాత ఆ అమ్మాయి అని తిరిగేటటువంటి వాళ్ళు. ప్రభుపాదుల వారు వాళ్ళని సంరక్షించడానికి, బాబు ఇగో ఈ అమ్మాయి ఇప్పుడు నీకు లైఫ్ లాంగ్, ఈవెన్ పెళ్లి చేసుకో,
ఎందుకంటే అది ఫోర్త్ రెగ్యులర్ అవైధ స్త్రీ సాంగత్యంలోకి వచ్చేస్తుంది నువ్వు అలా చేసావనుకో. నువ్వు భక్తిలో వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇలా, ఎందుకంటే నీ ఇంద్రియములు నియంత్రణలో లేవు, పూర్వంలో ఉన్న చెడు సంస్కారాలు ఉన్నాయి, ఇవన్నింటి వల్ల నువ్వు డిస్టర్బ్ అయిపోయి మళ్ళీ బ్రేక్ చేస్తావు. నీకు ఒక అమ్మాయితో మంచిగా పెళ్లి చేస్తాను, ఏమన్నా ఉంటే ఈమెతోనే ఉండు, ఈమెతోనే నువ్వు జీవితం గడుపు, సేఫ్గా ఉంటుంది, బయట వెతకాల్సిన అవసరం ఉండదు. ఆ విధంగానే వాళ్ళని దగ్గర తెచ్చి పెళ్లి చేయించారు, మంచిగా ఎదిగారు ఎంతోమంది భక్తులు. అర్థమైంది కదా? సో ఇది తమో గుణంలో ఉండే సన్యాసము, త్యాగము, ఒకవేళ దాన్ని సరైన అర్థం తెలుసుకోకుండా త్యజిస్తే. నెక్స్ట్ రజోగుణంలో ఉండే త్యాగము, వైరాగ్యము, మరియు సత్వగుణంలో ఉండే ఈ రెండు కూడా రేపటి క్లాస్లో చూద్దాం. అప్పటిదాకా ధన్యవాదాలు. హరే కృష్ణ.